ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో 10వ స్థానంలో, దేశంలో 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, భూమిపై కానీ, అపార్ట్మెంట్లలో కానీ, విల్లాస్లో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఇవాళ హైడ్రా అనే ఒక చిన్న అపోహతో కొనుగోలుదారుడు వెనకడుగు వేస్తున్నారు. హైడ్రా గురించి సమాచార లోపం వల్ల ఇలా జరుగుతుందని భావించి మాకున్న సమాచారం మేరకు హైడ్రా ఏంటి, హైడ్రా ఎప్పుడు పుట్టింది, హైడ్రా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒక వీడియో ద్వారా చేసి చెప్పాలనుకున్నాం. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, హైడ్రా గురించి పూర్తిగా తెలుసుకోండి. హైదరాబాద్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన తెలంగాణ సర్కారు హైడ్రాని తీసుకొచ్చింది. ఈ హైడ్రాని మన రేవంత్ సర్కారు 2024 జూలైలో ప్రతిపాదించగా 2024 సెప్టెంబర్లో జియో 99 ద్వారా ఆమోదం పొందింది. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న రోడ్డులు, డ్రైనేజీలు, వాటర్ కనెక్టివిటీ, నీటి సముదాయాలు, కుంటలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, ప్రైవేటు ఆస్తులు కాపాడుకోవటమే హైడ్రా యొక్క ముఖ్య బాధ్యత. హైడ్రాకి ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యతలు 6 విభాగాలుగా విభజించబడింది. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. మొదటిది డిజాస్టర్ రెస్పాన్స్, రెండవది అసెట్స్ ప్రొటెక్షన్, మూడవది లేక్స్ మానిటరింగ్, నాలుగవది డిమాలిషింగ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఐదవది ఇన్స్పెక్టింగ్ ప్రైవేట్ ప్రెమిసెస్, ఆరవది పీనల్ యాక్షన్ ఆన్ ఇల్లీగల్ సైన్ బోర్డ్స్, బిల్ బోర్డ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. మొదటిది డిజాస్టర్ రెస్పాన్స్. తుఫాను, వరదలు లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, తిరిగి జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావటం హైడ్రా యొక్క బాధ్యత. ఈ క్రమంలో హైడ్రా ఐఎండి మరియు ఎన్ఆర్ఎస్సి లాంటి టెక్నికల్ ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ చేస్తుంది. రెండవది అసెట్స్ ప్రొటెక్షన్. రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, పార్కులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టము, పబ్లిక్ బాండ్స్, గవర్నమెంట్ ఫండ్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ డేటాబేస్, గవర్నమెంట్ వెబ్సైట్స్, వాటర్ బాడీస్, ఫారెస్ట్ అండ్ మినరల్ రిసోర్సెస్ని కాపాడుకోవటం హైడ్రా యొక్క రెండో బాధ్యత. మూడవది లేక్స్ మానిటరింగ్. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో పాత లెక్కల ప్రకారంగా 3000 వరకు నీటి గుంటలు, చెరువులు ఉండేవి. కొత్త లెక్కల ప్రకారంగా అవి 300 తేలుతున్నాయి. ఈ చెరువుల్ని గుర్తించడం, ఈ నీటి గుంటల్ని గుర్తించడం, వాటిని కాపాడుకోవటం హైడ్రా యొక్క మూడో బాధ్యత. నాలుగవది డిమాలిషింగ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అంటే అనుమతులు లేకుండా ఎటువంటి కట్టడాలు జరిపినా వాటిని డిమాలిష్ చేసే రైట్ హైడ్రాకు ఉంది. అది హైడ్రా యొక్క నాలుగో బాధ్యత. ఐదవది ఇన్స్పెక్టింగ్ ప్రెమిసెస్. అప్పుడున్న అవసరాలను బట్టి పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రెమిసెస్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ హైడ్రాకు ఉంది. ఇది హైడ్రా యొక్క ఐదో బాధ్యత. ఆరవది పీనల్ యాక్షన్ ఆన్ ఇల్లీగల్ యాక్ట్స్. ఇప్పుడు మనం చూస్తుంటాం, రోడ్లపైన వెళ్తున్నప్పుడు కరెంటు పోల్స్కి, గోడలకి, ఇంటి గేట్లకి పోస్టర్లు, స్టిక్కర్లు, నో పార్కింగ్ బోర్డులు, బ్యానర్లు లాంటివి పర్మిషన్స్ లేకుండా, అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకుండా పేస్ట్ చేస్తుంటారు, టై చేస్తుంటారు. అలాంటివి చేయకూడదు. అవి చేయాలంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేని వాటికి పీనల్ యాక్షన్ తీసుకునే రైట్ హైడ్రాకు ఉంది. ఇది హైడ్రా యొక్క ఆరో బాధ్యత. హైడ్రా గురించి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్న సంపదని సేఫ్ గార్డ్ చేయటమే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు కొనుగోలుదారుణ్ణి, పెట్టుబడిదారుణ్ణి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని మరింత స్ట్రీమ్లైన్డ్గా ముందుకు తీసుకెళ్లటమే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు భూమిపై కానీ, ఇళ్లపై కానీ పెట్టుబడి పెట్టాలంటే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ మరియు డిటిసిపి పర్మిషన్ ఉన్న లేఅవుట్లలో, ప్రాజెక్టులో మాత్రమే పెట్టుబడి పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి. ఇవాల్టికి కూడా ఈ భూమిపైన 51% మంది తన పెట్టుబడులని భూమి మీదే పెడుతున్నారు. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్. Do your investments on land and safeguard your future. All the very best investors.